మామ వస్తున్నాడు ఇప్పుడు. ఈ వీడియో తమ్మునేల్ చూసింటే మీకు అర్థమైపోయిండేది ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అనేది. సంక్రాంతి హాలిడేస్ కి షన్నుదన్ను వాళ్ళు సత్తెనపల్లికి వచ్చినప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది. పండగంటే పిండి వంటలు, పిల్లలంటే సందడి పక్కా ఉంటుంది. అలా సెలవుల్లో పిల్లల చేత నేనేం చేపించాను, వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేశాము, ఏం పిండి వంటలు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చి పొద్దున వీడియో గేమ్ ఆడుతుంది ఫ్రెండ్స్, టిఫిన్ చేయకుండా. దన్ను వచ్చి దోసుకొని వెయిటింగ్ ఫ్రెండ్స్. మరి వీడియో గేమ్ చేతిలో చూడండి ఫ్రెండ్స్. మీరే వాళ్ళ టీచర్కి కంప్లైంట్ చేయండి. షన్ను వాళ్ళ టీచర్కి కంప్లైంట్ చేయండి. మమ్మీ పెడితే దన్ను దన్ను తింటుంది ఓన్గా. వీడియో గేమ్ ఆడుతూ తింటుంది ఫ్రెండ్స్. వీడియో గేమ్ లేదంటే మొబైల్. షన్ను ఈ వీడియో చూసే వాళ్ళు రేపు మీ స్కూల్లో టీచర్ కంప్లైంట్ చేస్తారు. దాన్ని ఏమో గుడ్ బోల్లా తింటుంది. తిను నువ్వు కూడా. అయితే సేమ్ యూట్యూబ్ లో పెడతానా, అప్పుడు డాడీ చూస్తాడా ఏమైంది అంటాడు. ఓకేనా? పెడతానా? పెడతా. వదిన అన్ను కొడుతుంది నన్ను. అదిగో మమ్మీ ఏం చెప్పలే. మామ ఎంత పెద్ద రాయిలా తిరుగుతున్నా. చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి మాట్లాడితే వీడియో పెట్టచ్చు. వాయిస్ ఓవర్ ఇస్తావా వీడియోకి? గట్టి చెప్పు. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నాకైతే ఇప్పుడు మనం కలరింగ్ యాక్టివిటీ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు దన్ను ఆ బెలూన్స్ అన్నిట్లో క్రేయాన్స్ కలర్స్ తోటి కలర్స్ నింపుతుంది. మంచిగా ఫిల్ చేయాలి దాన్ని. ఓకేనా? చూద్దాం ఫైనల్ అవుట్పుట్ నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇలా స్టార్ట్ అయింది అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు లాస్ట్ లో చూపిస్తాను. అండ్ నిన్న ఏమేమి యాక్టివిటీస్ చేశారో కూడా నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. నిన్న వీళ్ళు హార్ట్ బెలూన్ యాక్టివిటీ చేశారు, ట్రీ యాక్టివిటీ చేశారు, పికాక్ యాక్టివిటీ చేశారు. నిన్న ఈవినింగ్ ఇది చేసింది, ఇన్ని చేసింది. ఈ రోజు వచ్చేసి హార్ట్ బెలూన్స్. దన్ను అయితే స్టార్ట్ చేసేసింది, దన్ను కలరింగ్ యాక్టివిటీ. ఇది వచ్చేసి షన్ను అనమాట. ఇప్పుడు షన్ను నిన్న ఏమేమి చేసిందో చూద్దాం. ఇది ఒకటి తను ఓన్గా గీసుకుంది, ఇది ఒకటి ట్రీ అండ్ పికాక్ అండ్ ఇది వచ్చేసి హార్ట్ బెలూన్. ఇప్పుడు ఇంకోటి గీయడానికి షన్ను రెడీగా కూర్చొని ఉంది. షన్ను రెడీ? షన్ను ఇదిగో, ఒక్కొక్క బెలూన్ లో ఒక్కొక్క కలర్ ఫిల్ చేయాలి. ఓకేనా? ఆల్టర్నేటివ్ కలర్స్, సేమ్ కలర్స్ కాదు. ఓకేనా? ఓకే చెయ్యి. చేస్తున్నావా షన్ను? ఫస్ట్ కలర్ దన్ను కూడా ఎల్లోనే తీసుకుంది తెలుసా? ఇలాగ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు డ్రాయింగ్ యాక్టివిటీ కాకుండా కలరింగ్ యాక్టివిటీ ఇస్తే మంచిగా కాన్సన్ట్రేషన్ గా కూర్చొని గల్బా చేయకుండా చేస్తారనమాట. అంతే కదా దన్ను? ఇంట్రెస్టింగ్ ఉందా? నేను నార్మల్ గా గలబ చేస్తుంటే ఒకటి చేపించాను అనమాట. ఇంకా ఈ రోజు దన్ను బుక్ తీసుకొచ్చి తనంతటి తనే అడిగింది. షన్ను ఒకసారి చూపి.
ఓ మై గాడ్! షన్ను వెరీ గుడ్. మమ్మీకి చూపించు. అమ్మమ్మకి అమ్మమ్మకి చూపించవా? కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. కళ్యాణ్ 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 పెళ్ళిళ్ళ ఎంతసేపు రీల్స్ ఫోను. అది చూడవా, ఒకసారి చూడవా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమైందన్నా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ధన్ను చేత ఏదన్నా ఒక పని కాన్స్టెంట్‌గా కూర్చొని చేపించాలంటే దానికి ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట. అది డ్రాయింగ్, కలరింగ్ స్టార్ట్ చేసి 10 మినిట్స్ కాలేదు. దాంట్లో 100 బ్రేక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ షన్ను అలా కాదు. ఇచ్చిన 10 మినిట్స్‌కే కంప్లీట్ చేసి తీసుకొచ్చేసింది. Heart balloons is more than one balloon. ఇక్కడ చూడాలా? చెప్పు. Heart balloons is more than one balloon. అంటే తెలుగులో చెప్పు. ఏమేసావు చెప్పు ఇప్పుడు. అన్ని balloons, heart balloons అన్ని. వద్దులే, ఇబ్బంది పడు మాకు, కాదు. ఇటు ఈ బుక్కి ఆర్ట్ బై షన్విక అని రాసేదా? Yes. రాసేదా ఆర్ట్ బై షన్విక అని? Yes sir. ఎస్. కంప్లీట్ చేద్దాం ఇదే ఇంకా నెక్స్ట్. ఇప్పుడు ఆర్ట్ వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఇది షన్ను కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దన్ను స్టిల్ గీకింగ్ 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 నాట్ కంప్లీట్. అది కాదు, నువ్వేమేసావు ఇప్పుడు? ఇంటి పక్కన ఇక్కడ ఉంది నన్ను. ఏమైంది? వీడియో తీసుకుంటున్నాం కళ్ళు. అది వేసుకొచ్చాడు. ఆర్ట్ బై ధన్విక అని రాద్దామా ఇప్పుడు? పెన్ తెచ్చుకోపో. దాన్ని ఇదిగో నీ డ్రాయింగ్ బుక్ చూపించు, మామకు చూపించు డ్రాయింగ్. షన్ను తను ఇద్దరు ఆర్ట్స్ కంప్లీట్ చేసేసాడు, కలరింగ్ ఆర్ట్స్ కంప్లీట్ చేసేసారు. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు, కామెంట్ చేయమని చెప్పు. చూపించు ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పు. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చను చూపించు నీది కూడా. ఈ కలరింగ్ తోటి వాళ్ళది హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అత్తమ్మ చక్రాలు చేస్తానంటే వాములో ఏమన్నా ఉన్నాయేమో చూడని చెప్పేసి అది నేను చేస్తున్నాను. ఐస్ క్రీమ్ తింటున్న దాన్ని. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి అందరు నిద్రపోతుంటే వీళ్ళిద్దరు గోల చేస్తున్నారు. సో ఏం డ్రాయింగ్ ఇచ్చినా వీళ్ళు చకచక వేసేస్తున్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళు టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేయాలి, కలరింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ఇలా అయితే డ్రా చేసి ఇచ్చారనమాట ఫుల్ పేపర్. ఏంటిదన్ను డ్రాయింగ్ వేయమంటే నిద్రపోతానంటావు, ఆవలిస్తావు, జుట్టుతో ఆడతావు. ధన్నుకి కలర్స్ ఫిల్ చేయమని చెప్పి యాక్టివిటీ ఇస్తే కాసేపు జడిపుతా అంటది, కాసేపు నిద్రపోతానంటది, కాసేపు జుట్టుతో ఆడుతుంది, రకరకాల యాక్షన్స్ చేస్తుంది ధన్ను. ధన్ను ఈజ్ మై కీటీ కీటీ గర్ల్. ధన్ను మాత్రం బుద్ధి మందిరాల్లాగా నీట్గా వేసుకుంటది అన్నమాట.
ఎంతో కాన్సన్ట్రేషన్తో వేసుకుంటుంది. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే స్టాప్ చేస్తుంది షన్ను అయితే, కదా షన్ను? వాళ్ళ మమ్మీ ధనుష్ వాళ్ళ మమ్మీ నిద్రపోతుందని చెప్పేసి వాళ్ళు ఫుల్ గలబా గలబా చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళకి నార్మల్ ఈ యాక్టివిటీ ఇచ్చాను, కలరింగ్ యాక్టివిటీ. ఇది కంప్లీట్ చేయలేక దన్ను చూడాల సోఫాలు పడుతుంది. షన్ను చూడండి ఎంత ఫుల్ గా కంప్లీట్ చేసి షన్ను అయితే ఉలుకు పలుకు లేకుండా మొత్తం ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బుక్ కంప్లీట్ చేసేసింది. దన్ను మాత్రం ఒక్కొక్కటి గీయాలని షన్నుని పొగిడేసరికి దన్ను ఫీల్ అయింది అనమాట. ఇప్పుడు మనం ముందు చెప్పిన దాన్ని కొంచెం రివర్స్ చేసి చెప్దాం. దన్ను అట్లా కాదు, దన్నుకి ఒక యాక్టివిటీ ఇచ్చాయన్నమాట. దన్ను కూడా చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసింది. ఇది మొత్తం కంప్లీట్ చేశాక అసలు ఇది ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా దన్ను? పైన హ్యాపీయా? హ్యాపీ? సీ యూ గైస్ ఇన్ ద ఎండ్ అని చెప్పు. See you guys in the end. Bye. See you tomorrow. మామ వస్తున్నాడు ఇప్పుడు. షన్ను దాన్ని వాళ్ళ మామ నిద్రపోతుంటే షన్ను కాలింగ్ బెల్ కొట్టి లేపింది. వీళ్ళ మామ నిద్రపోతుంటే షన్ను కాలింగ్ బెల్ కొట్టి లేపింది అనమాట. వాళ్ళ మామ చాలా సీరియస్ గా వచ్చాడు కొట్టడానికి. వీళ్ళిద్దరు ఇక్కడ నించొని ఇలా నించున్న చూసి నవ్వుకొని ఏం చేసావు షన్ను? కాలింగ్ బెల్ ఎన్నిసార్లు కొట్టావు చెప్పు? Two times. అందరు లేచేసారు నిద్ర. Sorry, Anusata. నాకెందుకు వీళ్ళకి ఇచ్చిన యాక్టివిటీ ఇప్పుడు కంప్లీట్ చేశారనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎలా ఉందో చూడండి. చూపించు షన్ను, చూపించు. ఇంకా అలా వాళ్ళ కలరింగ్ తోటి హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ అత్తమ్మ చక్రాలు చేస్తానని కదా, దానికోసం పిండి అయితే కలుపుతున్నాము. నాకు దన్ను అయితే హెల్ప్ చేస్తుంది. ముందు సగం బాగా అయితే అత్తమ్మ కలిపేసింది, ఇంకో సగం ఉంటే అది నేను కలుపుతున్నాను. ఇంకా యూట్యూబ్ వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను. మీరు పండగకి ఏ పిండి వంటలు చేసుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ పిండి మేము కలిపితే పిండి చక్రాలు ఒత్తడం మాత్రం కళ్ళు చేశాడు. చక్రాలు ఒత్తడం మాత్రం ప్రతి ఇయర్ కళ్ళు డ్యూటీ అంట. చక్రాలు కూడా నేనే ఒత్తుతున్నాను కదా, ఇది కూడా నేనే చేసుకుంటాను అని చెప్పి పిండి కూడా తనే పెట్టుకుంటున్నాడు. నేనైతే అలాగా సెట్ ఉండలు చేసి అయితే ఇచ్చేసాను. హ్యాండ్స్ మిస్ అవ్వకుండా స్పూన్ తోనే తీసుకొని పెట్టేసుకోవచ్చు అని చెప్పి, కానీ పెట్టిన ప్రతిసారి మాత్రం వచ్చి హ్యాండ్స్ వాష్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా వీడియో కోసం అత్తమ్మ కూడా ఒక వాయి అయితే వేసేసింది. సో అలాగా ఈ చక్రాలు చేయడంతో అందరి చేతులు అయితే పడ్డాయి మొత్తానికి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇలా చక్రాలు పిండి కలుపుతూ చక్రాలు ఒత్తుతూ అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ సరదాగా అయితే గడిచిపోయింది. ఈ వీడియో ఫ్యూచర్ లో చూసుకున్నప్పుడు ఒక మంచి మెమరీలా ఉంటుంది అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒక పక్కేమో పొయ్యిలో వాయిలు పడుతూనే ఉన్నాయి. పొయ్యిలో నుంచి తీసిన వాయిలు తీసుకొని మా నోట్లో ఆడిస్తూనే ఉన్నాము. అవి తిని పిల్లల రియాక్షన్ చూడండి. షన్నుదన్ను ఏం తింటున్నారు? చూపించు, ప్లేట్ చూపించు. ఓ మై గాడ్, ఎవరు వచ్చారు? ఏంటి షన్ను ఏం చెప్తున్నావు? ఒకసారి తింటే ఒకసారి తింటే ఇది చాలా బాగుంది. అవును, ఇంకా మేము ఇంకా కావాలి అంటాము. ఇది చాలా యమ్మీ ఉంది, చేస్తా. చెప్పలేదు, అమ్మమ్మ చెప్తున్నాం అంటే చెప్పలేదు. ఇప్పుడు మేము అమ్మమ్మకి చెప్పడానికి పోతున్నాం. ఇది హాలిడేస్ బలి. అమ్మమ్మ మీ చక్రాలు బాగున్నాయి. అవును, తిన్నా. అవును.
Thank you. See you tomorrow to speak. అన్నతా నిన్ను నువ్వు చెప్పు అమ్మమ్మ చెప్పు అమ్మమ్మ నీ కాచలు చాలా బాగుంది. చిక్కలాలు బాగున్నాయా తిన్నావా తిన్నా. ఎలా ఉన్నాయి చాలా సూపర్ గా ఉంది. సూపర్ గా ఉన్నాయా ఓకే టీవీ పడ ఓ మై గాడ్ అత్త అండ్ కోడల్ వైవింగ్ ఫర్ ఒడియమ్మ బంటే. ఓ మై గాడ్ ఆల్ టర్న్ ది సైడ్ ఆన్ ఎ కౌంట్ ఆఫ్ 1 2 3. అయ్యో సన్నిదన్ను దన్ను You can subscribe, comment and share with your friends. ఓ మై గాడ్